హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే అవిన్గడ్లో బ్రిడ్జ్ అయితే ఉంది కదా, కృష్ణానది బ్రిడ్జ్. దాన్ని అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పొలాలు అయితే చాలా గ్రీన్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్తుంటే మోబ్దేవ్ యువతలు అనమాట. ఇక్కడైతే ఒక హోటల్ అయితే కట్టారు, చాలా క్లాస్గా అయితే ఉంది హోటల్. మనం అయితే అవిన్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అవిన్గడ్డి యువతలు అయితే టోల్ గేట్ అయితే ఉంది కదా, అదైతే ముందుది. మనమైతే వచ్చేసాం. ఇదిగో చూడండి, వంతెన అయితే కనిపిస్తుంది, వాటర్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఈ వంతెన అయితే పులిగడ్డ యువతలు అయితే ఉండిద్ది. పులిగడ్డ రోడ్డు యువతలు అయితే చిన్న వంతెన, ఇది పెద్ద వంతెన కూడా అయితే చూపిస్తాను నేను మీకు. వాటర్ చూడండి ఎట్లా ఫ్లో అవుతుంది, సుళ్ళు అయితే వస్తున్నాయి. ఇందులో వాటర్ చాలా ఫాస్ట్గా అయితే ఫ్లో అవుతున్నాయి. చాలా స్పీడ్గా అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి. మీకు వాటర్ ఎట్లా వస్తున్నాయి అని కూడా చూపిస్తాను. మీరు ఎనమాలు చూస్తున్నారు కదా, ఇదైతే వాటర్ వచ్చేది. వాటర్ చూడండి, వెనకమాల చిన్న వంతెన అయితే ఉండిద్ది, పాత వంతెన. అది కూడా మునిగిపోయింది, చూపిస్తాను చూడండి. వెనకమాల కనిపిస్తుంది, స్తంభాలు కనిపిస్తాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ బోరు మురికి అయితే ఉంది కదా, అక్కడ ఆ స్తంభం కనిపిస్తుంది చూసారా, అదైతే పాత వంతెన, మునిగిపోయింది. అదిగోండి స్తంభం చూపించాను కదా, అది పాత వంతెన. మనమైతే ముందు పెద్ద వంతెన ఉందన్నాను కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. చాలామంది జనాలు అయితే వచ్చారు చూడడానికి. ఇదైతే టోల్ గేటు ముందు. ఇదైతే మనకి కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి అయితే బార్డర్. ఇది బార్డర్లో ఉండే టోల్ గేటు. ఇక్కడ చూడండి, చాలా వరకు అయితే మునిగిపోయినాయి. ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ అయితే చాలా వరకు అయితే మునిగిపోయినాయి. ఇక్కడ మీరు అనుమానం చూస్తున్నారు కదా, ఇదైతే మన పెద్ద వంతెన. చూడండి వాటర్ ఇక్కడ ఇంకా స్పీడ్లో అయితే ప్రవహిస్తున్నాయి. వాటర్ చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాయి. ఇందాక దాని మీద చాలా స్పీడ్గా అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్. చూడండి బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నా. వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తున్నాయో చూడండి. ఇక్కడ
అటు సైడ్ కూడా అయితే చూపిస్తాను నేను ముందు. నా దగ్గర అయితే ఒక చిన్న బిస్కెట్ కవర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇసిరేసిన దాంట్లోకి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అయితే చూపిస్తాను. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా. చూడండి, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది ఎక్కడికో. యానిమల్ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా వచ్చే వాటర్, అంటే పెద్ద దగ్గర వచ్చే వాటర్. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో, చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి. జూమ్ చేసి అయితే చూపించాను కదా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇందాక చిన్న వంతిని చూపించాను కదా, ఆ పక్కన అయితే కొన్ని ఇళ్ళు అయితే మునిగిపోయినాయి అంట. అది ఎక్కడో చూద్దాం మనం. మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఆ ఇల్లు అని. మనం అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి ఎట్లా మునిగిపోయినాయి అక్కడ. మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక కాలువ ఉంది, అది కూడా అయితే ఎంత ఫుల్గా వాటర్ ఉంది చూడండి. పోలీసులు అయితే ఉన్నారు, వరద ఎక్కడన్నా పెరిగితే అప్రమత్తం చేయడానికి పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడైతే ఇల్లు బోళ్ళని అయితే మునిగిపోయింది, చూసారు కదా. చూడండి, ఇక్కడైతే ఒక షెడ్ అయితే ఉంది గోడౌన్స్ మళ్ళీ, అదైతే మునిగిపోయింది పూర్తిగా, అయితే పైదాకా అయితే మునిగిపోయింది.
చూడండి, ఇక్కడైతే ఇల్లులు చూడండి ఎట్లా మునిగిపోయినాయో. సగం పైగా అయితే ఇల్లు అయితే మునిగిపోయినాయి. ఇదైతే ఈరోజు వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే నేనైతే చాలా అయితే చేస్తాను. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి.